నమస్తే. జై శ్రీరామమ్మ. భారత్ మాతాకి జై. ఓకే సార్, జై శ్రీరామ్. సో మీరు ఎవరు కాల్ భారత్ మాతాకి జై. ఓకే, గోపాల్ యాదవ్ గారు, మీరు ఎవరు ఫోన్ కాల్ చేసినా లేకపోతే ఎవరైనా మీతో కలిసి పరిచయంగా మాట్లాడినా వాళ్ళందరికీ కూడా మీరు జై శ్రీరామ్ అని చెప్పడం విన్నాము. జై శ్రీరామ్ చెప్పడం తప్పేముంది? జై శ్రీరామ్ మీరు జై శ్రీరామ్ చెప్పాలి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, మీ పిల్లలకి, మీ ఫాదర్కి, మీ మదర్కి, ఒకవేళ వాళ్ళకి అలవాటు లేకపోతే వాళ్ళకు కూడా అలవాటు చేయాలి. ఓకే, ఇప్పుడు గతంలో ఋషులు మునులు అందరు కూడా రాధే 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 రామ 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 అని జపం చేస్తారు. కనీసం అవతల హలో అంటే ఏంది, దానికి అర్థమైంది? జై శ్రీరామ్ అంటే కనీసం మన దేవుని మనం తలుచుకున్నట్టు ఉంటుంది కదా. పార్టీకి సంబంధించిన సింబల్ కాదు, ఒక పార్టీకి సంబంధించిన నినాదం కాదు అది. మన దేవుని మనం స్మరించుకోవడం. అవతల వాళ్ళు కూడా మీరు ఎక్కడ అబ్జర్వ్ చేయండి, కొన్ని వర్గాల వాళ్ళు వాళ్ళ దేవుని ఎలా తలుచుకుంటున్నారో మనం కూడా తలుచుకోవడం తప్పేముంది. ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి గుళ్ళు కట్టిస్తున్నాం, గోపురాలు కట్టిస్తూ ఉన్నాం, అది కాదు కదా గొప్పతనము. నిరంతరం మన పిల్లలకు మనం ఏం నేర్పాలనేది మన ద్వారానే మొదలవుతే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ పదం తీసుకోవడం జరిగింది, తీసుకోవాలి కూడా.